అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నటువంటి ఈ విత్తనాలు సూపర్ నేపియర్. మామూలుగా అయితే సూపర్ నేపియర్‌కి సంబంధించి మనకు గెనుపులో లభించేటివి. కానీ మొదటిసారి మార్కెట్‌లోకి విత్తనాలు రావడం జరిగింది. సో, ఈ విత్తనాలనేటివి మామూలుగా బోదెలు పోస్తే బోదెలకు అటు ఇటు పెట్టేవాళ్ళు. అంటే గెనుపుల రూపంలో పెట్టేవాళ్ళు అప్పుడు. కానీ ఇప్పుడు విత్తనాలు వచ్చిన తర్వాత ఏ విధంగా పెట్టాలా అనేది చూసుకుంటే ఇక్కడ ఈ పొలంలో ఉన్నటువంటి రైతు 3x3కి డ్రిప్ పరిపించడం జరిగింది. సో, ఈ విధంగా డ్రిప్ ఉంటే మనం సూపర్ నేపియర్ విత్తనాలనేటివి ఏ విధంగా పెడతాము అనేటువంటిది మనం ఇప్పుడు చూసాము. సో, ఇక్కడ సూపర్ నేపియర్ విత్తనాలనేటివి విత్తడం జరుగుతోంది. చూడండి, ఇది మనం పరిచినటువంటి డ్రిప్ వైరు. ఈ డ్రిప్ వైర్‌లో ఇక్కడ వాటర్ వచ్చేదానికి మనకు హోల్స్ అనేటివి ఉంటాయి. ఇక్కడ ఒక హోల్ ఉంది. సో, ఇక్కడ ఒక హోల్ ఉంది. ఈ రెండిటికి మధ్య 2 అడుగుల డిస్టెన్స్ అనేది ఉంది. సో, విత్తనం పెట్టేటప్పుడు చూడండి, ఆ వైర్‌కి ఎక్కడైతే హోల్ ఉందో హోల్‌కి అర్ధడుగు యువతల, అర్ధడుగు అవతల. సో, ఈ విధంగా నాటడం జరుగుతోంది. సో, ఈ విధంగా నాటడం వల్ల ఏమవుతుందంటే నీరు తొందరగా అందుతుంది. ఆ డ్రాప్ పక్కనే వేస్తున్నాం కాబట్టి విత్తనము ఖచ్చితంగా నీరు బాగా అందుతుంది. మొక్క కూడా బాగా పెరిగేదానికి ఆస్కారం ఉంటుంది. సో, వైరుకు ఒక అర్ధడుగు యువతల, అర్ధడుగు అవతల. చూడండి ఏ విధంగా నాటుతున్నారు. ఇంకా ఈ విధంగా చూసుకుంటే మనకు 2 అడుగుల డిస్టెన్స్ వస్తుంది. ఈ నిలువున తీసుకుంటే 2 అడుగుల డిస్టెన్స్ వస్తుంది. కానీ ఇట్లా అడ్డంగా తీసుకుంటే అర్ధించు అర్ధడుగు